ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకసారి ఒక శిష్యుడు తన గురువు దగ్గరికి వచ్చి, గురువుగారు, సత్పురుషుల దర్శనం వలన మరియు సత్సాంగత్యం వలన కలిగే ప్రయోజనములను గురించి వివరించండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు తన శిష్యుడి ప్రశ్నకు ఎంతో సంతోషించి ఇలా చెప్పసాగాడు. సత్పురుషుల దర్శనం వలన మనలోని పూర్వవాసనల ప్రభావం తగ్గి జ్ఞాన అంకురం మొలకెత్తుతుంది. సత్పురుషుల దర్శనం అందరికీ చిక్కదు. ఎంతో పుణ్యఫలం ఉంటే తప్ప అటువంటి పురుషుల దర్శనం లభించదు. సాధనలో ఉన్నవారు సత్సాంగత్యంలో సాధన చేయడం వలన వారి సాధన మెరుగుపడుతుంది. సత్సాంగత్య విశిష్టత గురించి నీకు ఒక కథను చెబుతాను, విను అంటాడు. పూర్వం వైశాలి అనే నగరంలో ఆమ్రపాలి అనే ఒక వేశ్య ఉండేది. ఆమె ఎంతో సౌందర్యవతి. ఆమెను చూసిన వారు తమని తాము మరిచిపోయేవారు. ఆమెకు అపారమైన సంపద కలదు. ఆమె దగ్గరికి ఎంతో మంది రాజులు, వర్తకులు, పండితులు వచ్చి వెళ్ళేవారు. ఇంతటి అపారమైన సంపద ఉన్నా ఆమెకు తృప్తి ఉండేది కాదు. ఆమెకు అనిపించేది, ఈ కీర్తి ప్రతిష్టలకు మించి ఇంకా ఏదో ఉంది అని అనిపించేది. ఇలా ఉండగా ఆ నగరంలోకి బుద్ధుడు తన శిష్యులతో కలిసి వచ్చారు. బుద్ధుడు తన శిష్యులను భిక్ష కోసము నగరంలోకి పంపిస్తాడు. అలా నగరంలోకి వచ్చిన ఒక యువ సన్యాసి ఆమ్రపాలి ఇంటి ముందు వెళుతూ ఆమ్రపాలిని చూసి తల వంచి నమస్కరిస్తాడు. ఒకరు తనను ఎంతో గౌరవంతో చూసినందుకు ఆమ్రపాలికి ఎంతో సంతోషం అనిపించింది. ఆమె ఆ యువ సన్యాసి దగ్గరికి వచ్చి ఆయన పాదాలను తాకి తన ఇంటికి అతిథిగా రమ్మని ఆహ్వానించింది. అందుకు ఆ యువ సన్యాసి అంగీకరిస్తాడు. ఇది చూసిన మిగతా సన్యాసులు బుద్ధుని దగ్గరికి వెళ్ళి ఆ యువ సన్యాసి గురించి చెప్పి అతడిని తమ సంఘం నుండి వెలివేయమని చెబుతారు. అందుకు బుద్ధుడు, సరే, అతనిని రానివ్వండి అంటాడు. కాసేపటికి ఆ యువ సన్యాసి తన గురువైన బుద్ధుడి దగ్గరికి వచ్చి నమస్కరించి జరిగిన విషయం చెప్పి గురువుతో ఇలా అంటాడు. ఓ ప్రభు, ఆమ్రపాలి 1 నెల రోజులు నన్ను అతిథిగా తన గృహంలో ఉండమని ఆహ్వానించింది. నా గురువు అనుమతిస్తే నేను అతిథిగా వస్తాను అని చెప్పాను అని అంటాడు. అందుకు బుద్ధుడు, సరే నాయనా, నీవు అతిథిగా ఉండిరా అని అనుమతిని ఇస్తాడు. ఇది చూసిన మిగతా శిష్యులు ఎంతో ఆశ్చర్యపోయి బుద్ధుడితో ఇలా అడుగుతారు. ఒక స్త్రీ ఇంటిలో, అందులోనూ వేశ్య ఇంటిలో ఒక సన్యాసి ఉండటానికి మీరు ఎలా అనుమతినిస్తారు అని ప్రశ్నించారు. అందుకు బుద్ధుడు ఇలా అంటాడు. తను వేశ్య అనే పదాన్ని ఎక్కడా ఉపయోగించలేదు. అంటే అతడు నామరూపాలను పట్టించుకోలేదు. అందులోనూ అతడికి అక్కడ ఉండాలన్న కోరిక లేదు. అందుకే అక్కడ ఉండటానికి నేను అనుమతినిచ్చాను అని అంటాడు. అలా 1 నెల రోజులు గడిచిన తర్వాత ఆ యువ సన్యాసి తిరిగి బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. అతనితో పాటు అద్భుత సౌందర్య రాశి అయిన ఆమ్రపాలి కూడా బుద్ధుడి వద్దకు వచ్చి తాను బౌద్ధ సంఘంలో దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను అని తనకు అనుమతిని ఇవ్వమని బుద్ధుడి పాదాల వద్ద ఉండిపోయింది. ఇది చూసి మిగతా శిష్యులు అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఒక స్త్రీని తమ సంఘంలో ఎలా చేర్చుకుంటారు అని బుద్ధుడి వైపు చూడసాగారు. అప్పుడు బుద్ధుడు ఇలా అంటాడు. హృదయం నిజాయితీగా తెరుచుకుంటే అది ప్రపంచంలో అత్యంత పవిత్రమైన అర్చన అంటూ ఆమె తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆమెపై
ఎంతో ప్రశాంతతను పొందుతుంది. బుద్ధుడికి నమస్కరిస్తూ ఇలా అంటుంది, నేను నా జీవితమంతా మాయలనే చూశానే కానీ ఈరోజు నేను సత్యాన్ని దర్శించాను అని అంటుంది. అని కథను ముగించిన గురువు తనని ప్రశ్నించిన శిష్యునితో ఇలా అంటాడు, చూసావా నాయనా, ఆమ్రపాలి ఒక వేశ్య అయినప్పటికీ ఒక సన్యాసి సత్సాంగత్యంలో ఉండడం వలన ఆమెకు సత్పురుషుడైన గౌతమ బుద్ధుని దర్శనం కలిగింది. బుద్ధుడి సాన్నిధ్యంలో ఆమెకు ఎంతో ప్రశాంతతను పొందడమే కాక సత్య దర్శనం కూడా కలిగింది. ఇలాంటి సత్పురుషుల దర్శనం వల్ల కలిగే ప్రయోజనాలను ఉదాహరించే ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి. కావున సాధకులు ఖచ్చితంగా సత్సాంగత్యంలో సాధన చేయాలి. అప్పుడే సద్గురువుల దర్శనం లభిస్తుంది. అలాగే ఆమ్రపాలి కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే, మార్పుకు అర్హులు కాని వారు ఎవ్వరూ లేరు. ఆత్మదర్శనానికి గతం అనేది ఒక అడ్డంకి కాదు. ఆత్మను గతం అనేది మలినం చేయదు. జై శ్రీరామ్.